మొట్టమొదటి నమస్కారం ఏదైనా ఉంటే అది తల్లికే చెందుతుంది. తల్లి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టి చేస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము నిలబెడుతోందో, ఏ ఒక్క పరబ్రహ్మము ప్రళయం చేస్తోందో ఆ మూడిటిని కలిపి పరబ్రహ్మమని పిలుస్తారు. అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని మూడు రూపాలతో కనపడుతోంది. మూడు మూర్తులకును, మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తితిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో. ఆ మూడు మూర్తుల సమాహార స్వరూపమైన పరబ్రహ్మము కంటితో చూడడానికి వీలైనది అమ్మ ఒక్కటే. అమ్మ లేని నాడు సృష్టి లేదు. ఒక తల్లి కడుపులో ఒక పుండు పుట్టిందనుకోండి, ఆ పుండు కోసేసి ఒక చిన్న గాజు పాత్రలో పెట్టి వైద్యుడు తీసుకొచ్చి, మీ అమ్మగారి కడుపులో ఇంత కణితి పెరిగిందయా, శస్త్రచికిత్స చేసి తీసేశాను అని చూపిస్తే అది అమ్మ కడుపులో పుట్టి పెరిగినటువంటి కణితి. అది అమ్మ శరీరంలో అంతర్భాగం. అమ్మ కన్నా బిడ్డ వేరు కాదు, అమ్మ శరీరంలోనే పెరిగి బయటికి వచ్చినటువంటి వాడు. కాబట్టి అమ్మ శరీరం కన్నా భిన్నం కాదు. యథార్థం చెప్పాలంటే పుట్టినరోజు చేసుకునేటప్పుడు ప్రతి బిడ్డ తన పుట్టినరోజుని ముందు తన తల్లి పుట్టినరోజుగా చేసుకోవాలి. ఎందుకనంటే అమ్మకి పునర్జన్మ. అమ్మ నన్ను కన్నప్పుడు అంత మరణ సదృశమైన వేదనను పొంది నన్ను ప్రసవించింది. ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకి మళ్ళీ పుట్టినరోజే. ప్రతి బిడ్డ పుట్టినరోజు చేసుకునేటప్పుడు అమ్మ పుట్టినరోజుగా దాన్ని చేయమని చెప్తోంది. అంత పెద్ద పీట వేసింది అమ్మ. బ్రహ్మ లోపల సృష్టికి ఆమె కారణం. అమ్మ స్థితికర్త. తండ్రి ఎన్ని కోట్ల ఆస్తి కలిగిన వాడైనా పుట్టిన పసిబిడ్డకి ఏది పెట్టి పోషిస్తాడు? పాలిచ్చి పోషించగలిగినది తల్లి ఒక్కతే. బిడ్డ క్యారం అనేటప్పటికీ తల్లికి వినపడుతుంది. వెళ్ళి జోకొట్టి పడుకోపెట్టి నిద్రపుచ్చి స్వల్పకాలిక లయం చేసే శివస్వరూపం అమ్మ. అటువంటి పరబ్రహ్మస్వరూపమైన అమ్మని నేను సృజించి నీకోసమని నీకిస్తే, నీ ఇంటనే పరబ్రహ్మం తిరుగుతుంటే ఆ అమ్మకి ప్రదక్షిణం, ఆ అమ్మకి నమస్కారం, ఆ అమ్మని సంతోష పెట్టడం మానేసి నా దగ్గరికి రావడం నాకు అంగీకారయోగ్యం కాదని వెంకటేశ్వరుడు అనడా?